ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. స్వామివారు ఎప్పుడు కూడా ఇతను ఓటమి లేదు, ఎవరి దగ్గర అన్యాయం చేసేది లేదు. స్వామివారు ఎంత గొడవలు, ఎన్ని సమస్యలు వాళ్ళ పార్వతీదేవి అయినా సరే ఎన్ని మాటలు వచ్చినా సరే ఓటమే ఉండదు. స్వామివారిని తలుచుకుంటే చాలు, ఆయన భక్తులైనా సరే ఆయన పాదాభివందనం చేస్తే వారి జీవితము ధన్యమవుతుంది. అటువంటి స్వామివారు అంత పెద్ద శ్రీరామచంద్రుడు అయోధ్య రాజులైనా సరే శ్రీశైలం మల్లికార్జున స్వామివారికి దర్శనం చేయడానికి స్వామివారి సేవై ఎన్నో కట్టడాలు, గోపురాలు ఎన్నో చేశారు. కాబట్టి అంత మహనీయులే స్వామివారి దర్శనానికి వచ్చినారంటే ఆలోచన చేయండి. అందుకనే స్వామివారు అంత గొప్పతనం మహాదేవుంది, శ్రీ మహాదేవుంది, శ్రీ శంకరలింగేశ్వర స్వామివారు, అలాగే శ్రీశైలం మల్లికార్జున స్వామి ఎన్నో జ్యోతిర్లింగాలు ఉన్నాయి స్వామివారివి. కానీ లింగ రూపాన్ని కనిపిస్తాడు స్వామివారు. కానీ అందుకని ఆయన సేవ చేయండి. శ్రీరామలింగేశ్వర కృప ఆశీస్సులు ఉండని రాముడే రామలింగ అభిప్రవించిండు, విగ్రహ ప్రతిష్ఠ చేసినాడు. కాబట్టి శివుణ్ణి మర్చిపోకండి, మహాదేవుని మరవకండి. ఎల్లవేళలా ఎప్పుడు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటుంటే ఎన్నో కృపాలు, ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో గొప్పతనాలు ఉంటుంటాయి. కాబట్టి శివుని విభూతి ధారణ చేయడం ఎంత గొప్ప అదృష్టం అనుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ లింగాధారణ చేసుకోవాలి. ఈ విధంగా ఉంటాయి కదా, ఒక లింగాధారణ చేసుకోవాలి. ఈ విధంగా లింగం ప్రతి ఒక్కరు లింగాయత్ బల్జాలు చేసుకుంటారు, జింగముల స్వామివారు చేసుకుంటారు. శివరాత్రి కల్లా శివమాలు ధరించి శివుని సేవలు, అభిషేకాలు, రుద్ర మంత్రాలతో భక్తితో ఎల్లవెల్లు పాదయాత్ర చేస్తారు. శ్రీశైలం పాదయాత్ర. ఆ మహనీయులు భక్తితో పూజ చేస్తుంటే ఎల్లవేళలా మన ఆయన కృప మన పైన ఉంటుంది. కాబట్టి ప్రతినిత్యం, ప్రతి దినమున, ప్రతిరోజున ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని తలుచుకుంటే ఎంతో భక్తి ఉంటుంది, మహాభక్తి. ఆ భక్తికి ఎదురే ఉండదు. ఎన్ని గొడవలు ఏమున్నా, ఏ సమస్య ఉన్నా, ఏమొచ్చినా శివ కష్టం వచ్చినా శివ అనాలి, బాధ ఇచ్చినా శివ అనాలి. ఆ శివ మంత్రంనే ఎంత ఇది ఉంది చూడండి. అందుకనే ప్రతి ఒక్కరైనా సరే హిందువుగా జీవించడం మన గొప్ప అదృష్టం. ఈ భారతదేశంలోనే మనం హిందువుగా పుట్టడం గొప్ప అదృష్టం అనుకోవాలి అంతే. విభూతి ధారణ ఎంత అదృష్టం ఉంటే, ఎన్నో కృపాల వల్ల, ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ప్రతి ఒక్కరైనా సరే విభూతి ధారణ చేసుకుంటారు. కాబట్టి శ్రీశైలంకి వెళ్ళి స్వామివారిని శ్రీశైలం దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం ఉంటేనే ఆ దర్శనం అయిపోతుంది. కాబట్టి స్వామివారిని మంచిగా పాతాళ గంగకి వెళ్ళి స్నానాలు చేసి స్వామిని వేడుకుంటే, నువ్వు ఇది చేయి అది చేయను నీ భక్తితో నమస్కారం చేసి బిల్పత్రులు పెట్టినా ఎంతో సంతోషపడతాడు స్వామివారు. నాకు అభిషేకం చేయలేదు కదా, అది చేయలేదు అని అమ్మ బ్రహ్మరామ ఉంటుంది. ఆమెను దర్శించుకోవడం చాలా ఉత్తమం, ఎంతో శ్రేయస్సు. ఆమె ఆశీస్సులు పొందండి, ఆమె కృప పొందుతారని నేను ఆశిస్తున్నాను. మీరు కూడా, మేమైనా సరే మేము కూడా మా పిల్లలతో, కుటుంబంతో వెళ్ళిపోతాం, స్వామివారు దర్శించుకుంటాం. ఎంతో ఆశీస్సులు ఇస్తారు స్వామివారు. ఎంత ఇచ్చినా కృప, అది ఏమి ఇచ్చినా మన అదృష్టంలో ఏం జరిగేదో జరుగుతుంది, మార్చలేము. కానీ మంచి జరగాలని కోరుకుంటాం కదా, కోరుకొని దర్శించుకోండి. విభూతి దాన చేసుకోవడం, కుంకుమ బొట్టు చేసుకొని పుణ్యం. 35 ఇంటూ ఇల్లాలైన సరే శివ పార్వతి పరమేశ ఓం నమ శివాయ అని ప్రతి ఇంట్లో ఉంటే ఎంతో అదృష్టం అనుకోవాలి. తప్పనిసరి పూజ చేసుకోండి, స్వామివారి ఆశీస్సులు పొందండి. బాయ్.